హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పోలేరస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్ అండి. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా జొన్న రొట్టె అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులోకి 2 పెద్ద గరిటెల పెరుగు తీసుకుంటున్నాను. మనం ఈ విధంగా పెరుగుని తీసుకున్న తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి. అది 1 అంగుళం వరకు తీసుకున్న అల్లం ముక్క. అలాగే దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి 6. ఇప్పుడు ఇందులోకి 6 పచ్చిమిర్చిలు కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా మీకు కావాల్సి కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే మొత్తం కారం మనం పచ్చిమిర్చి నుంచే తెచ్చుకోవాలి కర్రీకి. అలాగే పుదీనా యాడ్ చేశాను 1 చిన్న కప్పు. అలాగే దీనిలోకి కొత్తిమీర, పుదీనా ఎంత తీసుకున్నామో కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి పేస్ట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకొని మనం ఇందాక పెరుగుతో కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని చికెన్లో వేసి కలిపేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 45 మినిట్స్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వండి. తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని దానిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. అలాగే ఇందులోకి గరం మసాలాలు తీసుకుంటున్నాను. అవి కొంచెం కాగిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలు వేగిన తర్వాత దీనిలోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మనం చికెన్ని ఒక 20 to 25 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒకసారి మనం మూత తెరిచి చూసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఫైనల్గా మనం దీనిలోకి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుదిరిందో కర్రీ. సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.